ఇప్పుడు ఒక యూజర్‌ది సీజియం గ్రాఫ్ చెక్ చేశాను. తనది నైట్ ఎక్కువగా గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. నేను అడిగాను, ఎందుకండి మీకేమన్నా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? మీ గ్లూకోజ్ గ్రాఫ్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ కనిపించాయి. మీకు నిద్ర ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా అని అడిగాను. తను అవును మేడం, ఎందుకో తెలీదు సడన్‌గా నాకు చాలా బ్లోటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది స్టార్ట్ అయిపోయింది నైట్. నాకు అసలు ప్రాపర్‌గా నిద్ర పట్టలేదు అని చెప్పేసి అని అన్నారు. సో నేను దానికి ముందు అసలు మీరు ఏం ఫుడ్ తీసుకున్నారు? డిన్నర్‌లో ఏం ఫుడ్ తీసుకున్నారు? అండ్ పడుకునే ముందు ఏమైనా తీసుకున్నారా అని చెప్పి నేను అడిగాను. తను మేడం నేను డిన్నర్‌లో రోటీ అండ్ సబ్జీ తీసుకున్నాను. అండ్ పడుకునే ముందు పాలు తీసుకున్నాను అని చెప్పేసి అని అన్నారు. సో పాలు ఎందుకండి మీరు ఇంక్లూడ్ చేశారు అని అంటే, తను నాకు స్లీప్ కొంచెం ప్రాపర్‌గా రావడం కోసం అని చెప్పి నేను మిల్క్ ఇంక్లూడ్ చేస్తున్నాను అని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా వేరే ఏమన్నా తీసుకున్నారా అని చెప్పి నేను అడిగినప్పుడు తను ఏం చెప్పారంటే కివి ఫ్రూట్ తీసుకున్నాను అని చెప్పారు. కివి ఫ్రూట్లో మనకి యాక్టినిడిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఒక అసిడిక్ ఫ్రూట్ అనమాట. దీంట్లో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం మిల్క్తో పాటు ఎప్పుడైతే తీసుకుంటామో మిల్క్లో మనకి ఏదైతే కెసిన్ ఉంటుందో ప్రోటీన్, ఇది మనకి బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎట్లయితే పాలల్లో నిమ్మకాయ పిండితే విరిగిపోయినట్టుగా సేమ్ కివి విత్ మిల్క్ లాగా కాంబినేషన్లో కూడా మిల్క్ అలాగే విరిగిపోతాయి మనకి. అంటే మన స్టమక్లోకి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా తనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది క్రియేట్ అయిపోయింది అక్కడ. నేను తనని కివి ఎందుకు మీరు ఇంక్లూడ్ చేశారని చెప్పి అన్నప్పుడు కూడా తను ఏం చెప్పారు అని అంటే, కివి తీసుకోవడం వల్ల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అని నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశానండి, అందుకే నేను ఇంక్లూడ్ చేశాను అని చెప్పేసి అని అన్నారు. కరెక్టే, కివి తీసుకోవడం వల్ల మనకి మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ స్లీప్ హార్మోను మనకి నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మిల్క్ కూడా సేమ్ మనకి స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి ప్రాబ్లము అని అంటే కనుక, రెండు కాంబినేషన్స్లో తీసుకోకూడదు ఎట్ ఏ టైంలో. ఈ రెండుకి మధ్యలో ఒకవేళ మనం ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చినట్లయితే పర్వాలేదు. కాకపోతే ఏంటంటే వెంటనే తీసుకోవడం వల్ల తనకి ఈ ఇష్యూ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. ఎప్పుడైనా మీరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే దానికి మీకు సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కనుక ఆ స్పెషలైజేషన్ చేసినటువంటి ఎక్స్పర్ట్ని ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అయ్యేలాగా చూసుకోండి. సో మీ ఓన్గా మీరు ఏది ఎక్స్పెరిమెంట్ చేయకండి. మీ బాడీ టైప్కి అండ్ మీకు సూటబుల్లా కాదా, ఒకవేళ సూటబుల్ అయితే అది ఏది ఏ టైంలో ఎంత గ్యాప్తో తీసుకోవచ్చు, విచ్ ఇస్ ద రైట్ టైం టు టేక్ అనేది కూడా మనం తెలుసుకోగలగాలన్నమాట. జస్ట్ ర్యాండమ్గా మాత్రం మీరు అలా ఇంక్లూడ్ చేసుకోకండి. ఓకే, ఇలాగా ఇన్స్టాగ్రామ్లో కానీ, చాట్‌జీపీటీలో కానీ, గూగుల్లో కానీ సర్చ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో. అలాంటి వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి.